ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కారణం మేమే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేయలేదు అని అంటున్నారు. మీరేం చెప్తారు దానికి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా వారి నోటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకటి, ఈరోజు కరోనా కష్టకాలం కూడా దగ్గర 5 సంవత్సరాలు మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కూడా కరోనాతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతుంటే పేద ప్రజలు అనేవాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఎంత మన ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ చేయలేదు అంటున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు? 3 రాజధానులు చేయాలని ఒక ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రపోజల్ పెట్టారు. మనం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఏపీ ప్రజలందరూ ఇటు తరలిచ్చారు. మనం కట్టుకున్న అన్నీ కూడా అక్కడ వదిలేసి, కుర్చీలతో సహా అక్కడే వదిలేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత అది అసలు రాజధాని అనేది ప్రాంతం అనేది పూర్తిగా అది కట్టడం కూడా ఆగిపోయింది. అంటే రాజధాని మా వల్లే, పోలవరం కానీ ఏదే మా వల్లే సాధ్యం అంటున్నారు కదా. పోలవరం అనేది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిందని ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఎలా తెలిసి, వాళ్ళకి ఎలా వచ్చింది అది? ఇప్పుడు వైజాగ్లో రిషికొండలో కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని విజిట్కి వెళ్ళారు. ఎంత బాగుంది, చాలా బాగా కట్టారు అన్నారు. కాసేపటికి మళ్ళీ అది ఆయన వ్యక్తిగతంగా కట్టుకున్నాడేమో అని అన్నారు. అది వ్యక్తిగతంగా అయితే మరి ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఇచ్చేయచ్చు కదా, గవర్నమెంట్ ఎందుకు స్వాధీనం చేసుకుంటుంది? ఓకే, అలానే సోషల్ మీడియా కేసులపై మీ అభిప్రాయం అనేది ఏంటి సార్? సోషల్ మీడియా కేసులు అనేది గత ప్రభుత్వంలో వారు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముందు వాళ్ళు మొదలుపెట్టిన తర్వాతనే మరి ఇక్కడ వైసీపీ తరఫున కూడా వీళ్ళ అరాచకంగా చేస్తున్నారని లేనిపోని కేసుల్లో అమాయకులు ఇరికిస్తున్నారు. అది చాలా తప్పది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ వ్యక్తులు అనేవాళ్ళు ముఖ్యం. అది మాత్రం గమనించుకోవాలి. అంటే గతంలో చూసుకుంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మీ వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, నారా లోకేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు అంటే అనేక మాటలు అన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజమంటారు అదంతా? దాన్ని ఎలా భావిస్తున్నారు? అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. తిట్టారా లేదనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు. మన మాటలు చెప్తే నేను ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రజల నిర్ణయం అనేది కట్టుబడితో ఉండాలి. ప్రజలు ఏది చెప్తే దానికి కట్టుబడి ఉంటారు తప్ప నేను తిట్టానని చెప్తే అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదు అసలు.